హాయ్ గైస్, నేను మీ అనిల్. నిన్న చూశారు కదా వీడియో. ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఆ వీడియో ఎవరి కోసం అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలని, యూట్యూబ్ స్టార్ట్ చేయాలని, కంటెంట్ క్రియేట్ కోసం నేను ఒక మంచి వీడియో అనేది తీసుకొచ్చిన. ఆ వీడియో ఏంటంటే మైక్. ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు నా వీడియోస్లో ఇందాక ఓల్డ్ వీడియోస్లో చూడండి ఒకసారి ఓపెన్ చేసి. అందులో మైక్ లేదు, వాయిస్ అనేది సరిగ్గా రాదు. నేను ఒక మంచి మైక్ తీసుకున్నాను అమెజాన్లో. ఒకసారి ఆ మైక్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను వాడే మైక్ ఇదే, గెనోరో మైక్ ఇది. ఒకసారి మీకు ఈ మైక్ అనేది చూపిస్తాను. బాక్స్ ఇది. ఇది నా అమెజాన్లో కొన్నాను. మోడల్ నెంబర్ గెనోరో P10. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా ఉందో. బాక్స్ ఇలా ఉంటుంది. ఇందులో మైక్ ఇది దీని లోపల ఉంది. నెక్స్ట్ ఒకటి చిన్న బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ లోపల మనకు ఛార్జర్ వస్తుంది. ఈ ఛార్జర్ రెండు మైక్స్కు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది మన ఛార్జింగ్ కట్టడానికి దేనికైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఒకటి ఐఫోన్ది అటాచ్ చేయడానికి ఉంటుంది. నేను ఇప్పుడు నా కెమెరాకు పక్కన దానికి అటాచ్ చేశాను. నెక్స్ట్ ఇది గెనోరో మైక్ చూడండి ఒకసారి. ఇది ఇందులో ఉంటాయి. ఇది అనేది 2 ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. ఇందులో అటాచ్ చేసేది రిసీవర్, అది ఆ ఫోన్కి ఉంది. ఒకసారి మైక్ చూపిస్తా చూడండి. మైక్ ఇలా ఉంటుంది. మనం దీన్ని ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇప్పుడు ఉంది కదా, ఈ పై బటన్ పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే ఈ మైక్ అనేది ఆన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఉంది కదా, ఈ కింది బటన్ పైన క్లిక్ చేసినాం అనుకో ఫస్ట్ లెవెల్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ బటన్ క్లిక్ చేసినాం అనుకో సెకండ్ లెవెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీని థర్డ్ పైన క్లిక్ చేసినాం అనుకో మనకు 3వ లెవెల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మనం వాయిస్ అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది. ఇది చాలా బడ్జెట్లో కొన్న మైక్ ఇది అమెజాన్లో 2500. అంటే పెద్ద పెద్ద మైక్స్ ఉన్నాయి కానీ మన బడ్జెట్ అంత లేదు. ఇప్పుడే కదా స్టార్ట్ చేసాం. ఇంకా ఛానల్ వచ్చిన తర్వాత డిజే మైక్ కొనాలి. చూడండి ఒకసారి. ఇది క్వాలిటీ అనేది చాలా బాగుంది. మైక్ ఇందులో పెట్టుకోవచ్చు, ఈ మైక్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ రిసీవర్ ఉంటుంది. నెక్స్ట్ ఒకటి నేను సెల్ఫీ స్టిక్స్ తీసుకున్నాను. దాని బ్లూటూత్ ఆపరేటింగ్ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టాను. చూడండి ఎలా అనిపిస్తుంది. గాయస్, ఈ మైక్ ఎలా యూజ్ చేయాలనుకుంటే కనిపిస్తుంది కదా, ఇది మ్యాగ్నెట్తో ఉంది. ఇలా తీస్తేనేమో మ్యాగ్నెటిక్ వస్తుంది, ఇలా మూస్తేనేమో మ్యాగ్నెటిక్ అతుకుంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ క్లిప్తోని ఇలా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మనం ఇలా ఈ మైక్ ఉంది కదా, దీని లోపలతో ఇలా దీనికి అటాచ్ కూడా చేసుకోవచ్చు. ఈ మైక్ అనేది ఒకసారి చూడండి. మీకు కంటెంట్ క్రియేటర్ వాళ్ళకు, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ మైక్ అనేది చాలా తక్కువలో మంచి వాయిస్ వినిపిస్తుంది. ఒకసారి నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా, ఎలా వినిపిస్తుందో చూడండి. చూసి మీరు ఒకసారి అమెజాన్లోకి వెళ్ళి గెనోరో అనే మైక్, ఇక్కడ మోడల్ నేమ్ ఉంటుంది చూడండి, P10 అనేది. దీన్ని తీసుకొని పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి, వాయిస్ అనేది కొంచెం క్లారిటీగా ఉండి, వీడియోస్ కొంచెం హెచ్డీగా కనిపిస్తే కంటెంట్ అనేది కొంచెం బాగుంటుంది. ఒక మంచి క్వాలిటీ వీడియో అండ్ క్వాలిటీ వాయిస్ ఇచ్చినాం అనుకో, వాళ్ళు మన వీడియోస్ చూడడానికి ఛాన్స్ ఉంది. ఓకే అండి, తక్కువ బడ్జెట్లో ఈ మైక్ తీసుకొచ్చాను నేను. మీరు ఈ మైక్ అనేది పర్చేజ్ చేసి వీడియోస్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని వెళ్ళేటప్పుడు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని వెళ్ళండి. బాయ్ గాయ్స్.